ద ఫార్ములా టు సక్సెస్కి రహస్యం. మన జీవితాల్లో ఫెయిల్యూర్ అనుభవించడం అలవాటైపోయిందండి. చాలా ఈజీగా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తాం. ఏం చేస్తాం? అందరికీ మార్కులు తక్కువ వచ్చాయి, అందుకే నాకు తక్కువ వచ్చాయి. అందరూ పరీక్ష సరిగా రాయలేకపోయారు, అందుకే నేను కూడా సరిగా రాయలేకపోయాను. అందరినీ ఫెయిల్ చేస్తున్నారట, అందుకే మమ్మీ మార్కులు ఎక్కువ రావు నాకు. ఎంతమంది వచ్చినా, సంబంధాలు వచ్చినా నన్ను చూసి వెళ్ళిపోవడం తప్పించి ఎవరు కూడా నన్ను పెళ్లి చేసుకోవటం లేదు. మా దగ్గరికి ఇవ్వటానికి డబ్బులు లేవు కదా, ధనం లేదు కదా. అది కొనుక్కోవాలని ఉంది కానీ డబ్బులు లేవు. అది సాధించాలని ఉంది కానీ మనకు కాదులేరా, మనం ఇలాగే ఉందాం. ఏదన్నా గవర్నమెంట్ గుమస్తగా పనిచేస్తే చాలు మనకి. వ్యాపారమా? క్రైస్తవులుగా మనకే వ్యాపారం? మనకు వద్దు బాబు, మనం చేయలేము, మనకు రాదు. మన చెవుల్లో ఈ మాటలే రెపిటేటివ్గా అస్తమానం మనం వింటూ 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 ఫెయిల్యూర్ అలవాటైపోయింది. కానీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే రహస్యం ఏంటంటే, ఒక్క మాట చూద్దాం. చాలా ఉన్నాయి, ఒక్క మాట చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనంలో రాజు అయినటువంటి యెహోషాపాతు, ఆయన రాజు, ఆయన తన ప్రజలతో చెప్తున్నారు. ఏమనంటే, యెహోవాని నమ్ముకునడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ప్రవక్తలను నమ్ముకునడి, అప్పుడు మీరు కృతార్థులు అగుదురు. ఇంగ్లీష్లో సక్సెస్ఫుల్, దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. బిలీవ్ ఇన్ ద ప్రాఫిట్స్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ లార్డ్ జెహోవా, యూ షాల్ బికమ్ స్టేబుల్, స్టెడ్ఫస్ట్. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకుంటే స్థిరపరచబడతాం, లేకపోతే అస్థిరులుగా ఉంటాం. నిమిషానికి ఒక తలంపు, నిమిషానికి ఒక ఆలోచన మన హృదయాల్లో పరిగెడుతుంటాయి. కానీ మనం స్థిరపరచబడాలంటే, స్థిరులుగా ఉండాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్ముకుంటే ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు అన్నీ స్థిరపరచబడతాయి. అంతేకాదు, ఆయన ప్రవక్తలను నమ్ముకునడి అంటే దేవుడిలాగా వాళ్ళని నమ్ముకుని, ప్రవక్త గారు మీకు స్తోత్రం, మీకు వందనాలు అనగా నో 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 అది కాదండి. ఆయన ప్రవక్త చెప్పిన మాటలను మీరు నమ్మి ఆ మాటల గురించి ప్రార్థన చేస్తే అప్పుడు మీరు సక్సెస్ఫుల్ అవుతారు. అంటే ప్రవక్తలు దేవుని మాట తీసుకొచ్చి దేవుని ప్రత్యక్షతను మీకు ఇస్తే ఎలా ఉంటుందంటే, అరటిపండు ఒలిచినట్లు మీకు ఇస్తే ఆ పల్పు, ఆ పండు తింటే అప్పుడు మనకి ఆరోగ్యం, మనకి సంతోషం, తృప్తి. కనుక ఆ వాక్యం బైబిల్లో ఉన్నంత వరకు అక్కడే ఉంది. కానీ మీరు చదివిన మీకు అర్థం కావటం లేదు కదండి. కనుక మనము చేయవలసింది ఏంటంటే, దేవుని సేవకుడు, ప్రవక్త, అందులో ప్రత్యేకంగా రాశారు అక్కడ ప్రవక్త. ఈ ప్రవక్తలు చేసే పని ఏంటంటే, దేవుని సన్నిధిలో వారు ఏం మాట్లాడుకుంటున్నారా అని ఆలకించి దేవుని మాటను తీసుకొస్తారు. ఉదాహరణకి రాజు అయినటువంటి అహాబుతో ఏలియా ప్రవక్త వస్తాడు. వచ్చి ఏం చెప్తాడంటే, యెహోవా జీవము తోడు, నేను ఒట్టి పెట్టుకుని చెప్తున్నాను, ఎవరి సన్నిధిలో నేను నిలుచుని ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నాను, అంటే దేవుని పరిచర్య చేస్తున్నాడు, దేవుడికి పరిచర్య చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో నిలవబడి ఆయన దగ్గర నేను ఆలకించిన మాటను, ఇదిగో నా మాటగా నేను ప్రకటిస్తున్నాను అంటాడు. నా మాట చెప్పున వర్షం వస్తుంది, వర్షం ఆగిపోతుంది. ఎందుకంటే అది ప్రవక్త మాట. ఆహాబు సరైనటువంటి రాజు కాదు, భ్రష్టుడు. భయపడతాడు. అయ్యా ప్రవక్త గారు, నువ్వేంటయ్యా ఇలా మాట్లాడుతున్నావు అని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి. 3 సంవత్సరాలు వర్షం లేదు.
అప్పుడు మరలా ఆసక్తితో ప్రార్థన చేయగా, ఏలియా ప్రార్థన చేయగా తన ప్రార్థన బట్టి తన మాట చెప్పున, ప్రవక్త మాట చెప్పున వర్షం కురిసింది. కాబట్టి అవర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ డిపెండ్స్ ఆన్ అ ప్రాఫిటిక్ వర్డ్ దట్ ఈస్ స్పోకెన్ బై అ ప్రాఫిట్. ప్రవక్త ప్రవచించిన మాట మీద బట్టి, ఆ మాటను బట్టి మనము కృతార్థులు అవుతాం అని బైబిల్ అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయం, ఈ తెల్లవారుజామున ద ఫార్ములా టు సక్సెస్ డిపెండ్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ ద ప్రాఫిట్, ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ ద ప్రాఫిట్. నమ్మండి, యేసు ప్రభుల వారి దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి వాక్కు ఈరోజు ఉదయం మీ సక్సెస్ కొరకు నేను విడుదల చేస్తున్నాను. నేను తీసుకొచ్చిన మాట ఆయన సన్నిధి నుండి, ఆయన సింహాసనం దగ్గర నుండి తీసుకొస్తున్నటువంటి మాటగా నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకంతో ఈ మాటను మీకు విడుదల చేస్తున్నాను. మీరు ఏం చేస్తున్నప్పటికీ, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మ్యారేజ్ ప్రపోజల్స్, ఏదో అబ్రాడ్ వెళ్ళాలని ప్రయత్నాలు, అబ్రాడ్కి వెళ్ళటానికి డబ్బులు లేకపోయినా దేవుడు సక్సెస్ ఇస్తాను అంటే ఆయన ఇస్తారు. తప్పకుండా మార్గాలు తెరవబడతాయి. తప్పకుండా మీకు ఇవన్నీ జరిగి దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటగా నేను ప్రకటించాను. ఈ మాటను స్థిరపరచమని, ఈ మాటను నీ బిడ్డల క్షేమం కొరకు నెరవేర్చమని, నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.